హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెసివెల్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 4 స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్, విత్ లో పీఈ రేషియో అనమాట. సో లో పీఈ రేషియో అనగానే ఒక 5-6 రేషియో ఉన్నవి కాదు ఫ్రెండ్స్. సో స్టాక్ యొక్క పీఈ రేషియో కొంచెం హై ఉన్నా సరే దాని యొక్క సెక్టార్తో పోలిస్తే కనుక ఇంకా కూడా ఆ స్టాక్ యొక్క పీఈ రేషియో లో ఉందన్నమాట. సో అటువంటి ఒక 4 స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. ఈ 4 స్టాక్స్ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్, అలాగే లో పీఈ రేషియో ఉన్న స్టాక్స్ అనమాట. ప్రస్తుతం మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఇంకా కూడా ట్రేడ్ అవుతున్న స్టాక్స్. ఆ స్టాక్స్ని మనం లాంగ్ టర్మ్ కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి ఇంకా కూడా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఆ 4 స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 4 స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి లార్సన్ అండ్ టూబ్రో ఫ్రెండ్స్, టాప్ నిఫ్టీ 50 స్టాక్స్లో ఒక స్టాక్ అనమాట. సో ఇది ఏదైతే మనకి ఇండస్ట్రియల్ అలాగే కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ యొక్క పీ రేషియో మనం చెక్ చేస్తే కనుక 20.28 ఉంది ఫ్రెండ్స్. మనం కనుక ఎప్పుడైనా సరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ స్టాక్ పీ రేషియో కొంత ఎక్కువ ఉన్నా సరే మనం దాని యొక్క సెక్టార్ యొక్క పీ రేషియోతో కంపేర్ చేసుకొని, సెక్టార్ యొక్క పీ రేషియో కన్నా కూడా ఏదైతే స్టాక్ యొక్క పీ రేషియో కొంచెం తక్కువ ఉండి ఆ స్టాక్ కొంత ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అయితే కనుక సో మన ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో దీని యొక్క సెక్టార్ మనం చూస్తే కనుక 57 ఉంది ఫ్రెండ్స్, సెక్టార్ యొక్క పీ రేషియో. బట్ స్టాక్ పీ రేషియో చూస్తే కనుక 20.28 ఉందన్నమాట. అంటే ఇంకా స్టాక్ అనేది మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. మనం చార్ట్స్లోకి వెళ్ళి స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతం 1688 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. మనం ఈ స్టాక్ని మనం చాలాసార్లు మన వీడియోస్లో మాట్లాడుకున్నాం. 800-900 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా డిస్కస్ అనేది చేసుకున్నాం. అక్కడి నుంచి కంటిన్యూస్గా రేజ్ అయింది స్టాక్. ప్రస్తుతం కూడా ఇంకా స్టాక్ లాంగ్ టర్మ్కి మీరు ఇన్వెస్టర్ అయితే కనుక ప్రస్తుతం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు కొంచెం వెయిట్ చేసి 1500 లెవెల్స్ అనేవి ఇంకా బెటర్ లెవెల్స్ అనమాట. ఒకవేళ స్టాక్ ఏమైనా ఒక 180 పాయింట్స్ అలా కరెక్ట్ అయితే 1500 to 1550 లెవెల్స్ ఇంకా బెటర్ లెవెల్స్. సో ఎల్ఎన్టీ అనమాట. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ రన్లో మంచి గ్రో అయ్యే స్టాక్. అంతేకాకుండా టాప్ 50 స్టాక్స్లో ఒక స్టాక్ అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. సో సెక్టార్ యొక్క పీఈ కన్నా కూడా స్టాక్ యొక్క పీఈ ఇంకా తక్కువలో ఉందంటే మనకి స్టాక్ ఇంకా కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఉన్నారో సో ఇన్వెస్ట్ చేయడానికి సో ప్రస్తుతం కూడా మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ స్టాక్ కొంత కరెక్ట్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే రీసెంట్గా మార్కెట్ బాగా రైజ్ అయింది. సో లాస్ట్ ఫ్యూ డేస్ మనం చెక్ చేస్తే కనుక స్టాక్స్ అన్ని కూడా కొంత ర్యాలీ ఇచ్చి ఈ స్టాక్ కూడా కొంత బాగా వెళ్ళింది. సో 1500 to 1550 అనేది ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి అందరికీ తెలిసిన స్టాకే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మనం చూస్తే కనుక 27.50 పీ రేషియో దగ్గర ఉంది ఫ్రెండ్స్. మన సెక్టార్ యొక్క పీఈ చూస్తే కనుక 27.21 ఉంది. సో సెక్టార్ యొక్క పీఈతో కంపేర్ చేస్తే అంటే బ్యాంకింగ్ సెక్టార్ యొక్క పీఈ రేషియో ఓవరాల్గా చూస్తే 27 ఉంది. సో స్టాక్ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అరౌండ్గా 27 దగ్గరే ఉంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో మనం ఫండమెంటల్స్ చూస్తే కనుక ఫైనాన్షియల్స్ కానీ అన్నీ కూడా స్ట్రాంగ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్లో. సో ఈ స్టాక్ కూడా మనకి కొంత మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ కొంత రీసెంట్గా ఏదైతే మార్కెట్లో కొంత బుల్లిష్నెస్ ఉందో ఈ స్టాక్ కూడా కొంత రేజ్ అయింది. సో 1450 నుంచి 1500 లెవెల్స్ లేదా 1450 నుంచి 1480 లెవెల్స్ అనేవి దీనికి మంచి లెవెల్స్ అనమాట. ఒక 100 పాయింట్స్ అలా కరెక్ట్ అయిన తర్వాత మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ప్రైవేట్ బ్యాంక్స్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మన పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉండాల్సిన వన్ ఆఫ్ ద బ్యాంక్ అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్. దీని యొక్క స్టాక్ పీఈ రేషియో కూడా మనకి ప్రస్తుతం సెక్టార్ యొక్క పీఈ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అక్కడే మనకి ఆ లెవెల్ దగ్గర మనకి దీని యొక్క పీఈ కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ స్టాక్ ఇంకా కూడా మార్కెట్ వెరీ హై లెవెల్స్ దగ్గర ఉన్నా సరే సో ఈ స్టాక్ ఇంకా మంచి వాల్యుయేషన్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. కొంత పడిన తర్వాత ఒక 25 పీఈ రేషియో అలా వచ్చిన తర్వాత ఒక 120 పాయింట్స్ అలా పడిన తర్వాత ఈ స్టాక్లో కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్. సో ఇన్ఫోసిస్ కూడా సో మనకి ఏదైతే ఐటీ సెక్టర్ కంపెనీ, సో ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ అనమాట. సో ఈ స్టాక్ యొక్క పీ రేషియో కొంత హై ఉన్నా సరే మనం సెక్టార్ యొక్క పీఈతో కంపేర్ చేస్తే కనుక స్టాక్ యొక్క పీఈ కూడా నియర్గానే ట్రేడ్ అవుతుంది అనమాట. సో స్టాక్ సెక్టార్ యొక్క పీఈ చూస్తే కనుక 38 ఉంది, స్టాక్ యొక్క పీఈ చూస్తే కనుక 37 ఉంది. రీసెంట్గా ఏదైతే ఐటీ స్టాక్స్ అనేవి కొంత ర్యాలీ ఇచ్చే కొంత వెయిట్ చేసి కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో సెక్టార్ యొక్క పీఈ కన్నా మనకి స్టాక్ యొక్క పీఈ కొంచెం తక్కువ ట్రేడ్ అవుతుంది. ఆ స్టాక్స్ ఇంకా కూడా మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు అనమాట.
సో ఈ స్టాక్ కూడా మనకి కొంత మంచి వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ రీసెంట్గా ఏదైతే 1 or 2 months నుంచి కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చే కొంత కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. వెయిట్ చేసి 1560 లెవెల్స్ అలా వస్తే కనుక 1550 1560 లెవెల్స్ ఈ లెవెల్స్ దగ్గరికి వస్తే కనుక ఈ స్టాక్ మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలామంది నా అడిగిన స్టాక్ అనమాట. ఇన్ఫోసిస్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా, డిసిఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎందుకంటే రీసెంట్గా బాగా ర్యాలీ ఇచ్చి కొంత కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అవనియండి. సో మార్కెట్ కొంత పైకి వెళ్తున్నప్పుడు ఐటీ స్టాక్స్ కొంత కింద పడతాయి అనమాట. సో పడిన తర్వాత 1550 లెవెల్స్ 1560 లెవెల్స్ దగ్గర ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట లాంగ్ టర్మ్ కోసం. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి లుపిన్ ఫ్రెండ్స్. సో లుపిన్ లిమిటెడ్ ఇది ఒక మిడ్ క్యాప్ స్టాక్. సో ఏదైతే ఫస్ట్ 3 స్టాక్స్ వచ్చేసరికి నిఫ్టీ 50 స్టాక్స్ అనమాట. లైక్ ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టూబ్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఏదైతే ఇన్ఫోసిస్. బట్ ఈ స్టాక్ వచ్చేసరికి ఒక మిడ్ క్యాప్ స్టాక్ అనమాట. ప్రస్తుతం కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. సో లుపిన్ అనమాట ఫార్మా సెక్టర్కి సంబంధించిన, హెల్త్ కేర్కి సంబంధించిన స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ కూడా ప్రస్తుతం దీని యొక్క పీ రేషియో చూస్తే కనుక 35.75 ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా పీ రేషియోస్ అనేవి 25 బిలో ఉంటే బెటర్. బట్ 35.75 కొంత హై ఉన్నా సరే మనం సెక్టార్ ఒక పీఈతో కంపేర్ చేస్తే కనుక స్టాక్ ఒక పీఈ ఇంకా కూడా తక్కువే ఉంది అనమాట. సో మనం హెల్త్ కేర్ సెక్టర్ స్టాక్స్లో మనం చెక్ చేస్తే కనుక హెల్త్ కేర్ అలాగే ఫార్మా సెక్టర్ స్టాక్స్లో మనం చెక్ చేస్తే కనుక 39.57 ఉంది. సో సెక్టార్ ఒక పీఈ, బట్ స్టాక్ ఒక పీఈ వచ్చేసరికి 35.75 ఉంది. అంటే ఈ స్టాక్ ప్రస్తుతం కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ బాగా కరెక్ట్ అయింది. అరౌండ్ 1250 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా కరెక్ట్ అయ్యి అరౌండ్గా 920 ఆ లెవెల్స్ దాకా వచ్చి ప్రస్తుతం స్లైట్ రివర్సల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ స్టాక్ ప్రస్తుతం లెవెల్స్ దగ్గర కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా 900 అనేది చాలా మంచి లెవెల్ అనమాట. సో 900 920 లెవెల్స్ దగ్గర ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఇది కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో మీరు కనుక హోల్డ్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 4 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి లార్సన్ అండ్ టూబ్రో, సెకండ్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఇన్ఫోసిస్ అనమాట, ఫోర్త్ వన్ వచ్చేసరికి లుపిన్ ఫ్రెండ్స్. సో లుపిన్ అనేది ఒక మిడ్ క్యాప్ స్టాక్. సో ఈ 4 స్టాక్స్ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. అంతేకాకుండా మనకు ఈ స్టాక్స్ అనేవి సెక్టార్ యొక్క పీఈ కన్నా కూడా ప్రస్తుతం ఇంకా తక్కువకు దొరుకుతున్నాయి. ఈ స్టాక్స్ యొక్క పీఈస్ అనేవి తక్కువ ఉన్నాయన్నమాట. సో లాంగ్ రన్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ప్రస్తుతం కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్. సో లాంగ్ టర్మ్కి మనం ప్రస్తుతం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం డిస్కస్ చేసుకునే లెవెల్స్ని మీరు కూడా అనాలిసిస్ చేసి మీకు కూడా అనాలిసిస్ ఓకే అనిపిస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఫండమెంటలీ అన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ వస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.